చిన్ని ఇన్స్టిట్యూట్ 2021 ప్రాబబిలిటీ యూనిట్ లోని 6th సమ్ ని సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో వచ్చి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఏ బ్యాగ్ కంటైన్స్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఓన్లీ. ఒక బ్యాగ్ నిండా కూడా లెమన్ ఫ్లేవర్ ఉండేటటువంటి క్యాండీస్ మాత్రమే ఉన్నాయంట. మాలిని టేక్స్ అవుట్ వన్ క్యాండీ వితౌట్ లుకింగ్ ఇన్ ద బ్యాగ్. బ్యాగ్ లోకి చూడకుండా ఒక క్యాండీ బయటికి తీస్తాయి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ షీ టేక్స్ అవుట్? బయటికి తీసిన దానికి ప్రాబబిలిటీ చెప్పండి. ద ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీ, ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీ అవ్వడానికి ప్రాబబిలిటీ చెప్పండి. అసలు అందులో ఉన్నవే లెమన్ ఫ్లేవర్ ఉండే క్యాండీస్. ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీలు ఎక్కడ ఉన్నాయి? లేవు. అలాంటప్పుడు తన ఫేవరబుల్ గా తను కోరుకున్నది ఏంటి? ఆరెంజ్ ఫేవరబుల్ క్యాండీ రావడం అంట. అది ఎలా సాధ్యమవుతుంది? దిస్ ఇస్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఫస్ట్ దాని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్. సో దిస్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. సో ప్రాబబిలిటీ, ఇంపాసిబుల్ ఈవెంట్ కి ప్రాబబిలిటీ ఏం చెప్పాను మీకు? 0. ఎందుకంటే ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి? ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? అసలు ఫేవరబుల్ గా కోరుకున్న దానిలో ఉందా? లేదు. కాబట్టి 0 అన్నమాట. అది మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో ప్రాబబిలిటీ P ఆఫ్ E ఈక్వల్స్ ఏమవుతుంది? ఇంపాసిబుల్ ఈవెంట్ కి ఎప్పుడు కూడా ప్రాబబిలిటీ 0. ఓకే, అయితే ఇంకోటి ఏమంటాడంటే ఏ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ. ఆ క్యాండీలు బయట తీసినప్పుడు అది లెమన్ ఫ్లేవరబుల్ క్యాండీ అవ్వడానికి ప్రాబబిలిటీ, అందులో ఉన్నవే లెమన్ అవ్వడానికి ప్రాబబిలిటీ చెప్పమంటే 100% అందులో చేయి పెట్టి తీస్తే ఖచ్చితంగా లెమనే వస్తుంది. 100% అని అన్నప్పుడు దాన్ని మనం ఏమంటాం? ష్యూర్ ఈవెంట్ అని అంటాం. తెలుసు కదా. కాబట్టి సెకండ్ దాని ఆన్సర్కి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ష్యూర్ ఈవెంట్, అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ష్యూర్ ఈవెంట్ కి ప్రాబబిలిటీ ఏంటని చెప్పాను? 1. ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 1 ష్యూర్ ఈవెంట్కి అయితే. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్